అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి పిశాచి నాటకం అనే ఒక కథను వినేద్దాం. ఒక ఊళ్ళో మంగయ్య శెట్టి అనే ఒక వడ్డీ వ్యాపారస్తుడు బాగా డబ్బు సంపాదించి, దాన్ని తన కొడుకు గోవింద శెట్టికి అప్పగించి చనిపోతాడనమాట. కళ్ళారా చూసిందాక తన తండ్రి అంత ఆస్తి సంపాదించినట్టు గోవింద శెట్టికి గూడా తెలీదు. అతను ఇనప్పెట్టె తీసి చూస్తే అందులో ఉన్న వెండి, బంగారము, డబ్బులు చూసుకుంటే గుండె దడదల్లాడిపోతుంది. తండ్రి ఇచ్చెళ్ళిన అంత ధనాన్ని దొంగల బారి నుండి కాపాడుకోవడం గూడా కష్టమే. దాన్ని క్షేమంగా ఉంచడానికి గోవిందశెట్టి ఒక ఆలోచన చేస్తాడనమాట. ఇంకా ఆ ధనమంతా 2 లంక బిందెల నిండా పోసి అర్ధరాత్రి వేళ ఆ బిందెలను తీసుకెళ్ళి ఊరు బయట ఉండే ఒక దయ్యాల మర్రి చెట్టు కింద పాతిపెడతాడు. ఆ మర్రి చెట్టు మీద దయ్యాలుంటాయని చెప్పి ఊళ్ళో వాళ్ళందరికీ నమ్మకం అనమాట. అందువల్ల రాత్రి వేళ ఎవ్వరు ఆ చెట్టు దగ్గరికెళ్లరు. ఇంకా ఇది అలా దాచిపెట్టడమే గాకుండా ఈ గోవిందశెట్టి తానే ఒక పిశాచంలాగా వేషం వేసుకొని ఇంకా ఆ చెట్టు దగ్గర కాపలా కాస్తూ ఉంటాడనమాట. ఇంకా తెల్లవారుజామున ఎప్పుడో ఇంటికెళ్తుంటాడు. ఇంకా మర్రి చెట్టు కింద దెయ్యం లాంటిది నడుస్తున్నట్టుగా పుకారు పుడుతుందనమాట. ఇంక తన తండ్రి పిశాచమై ఆ మర్రి చెట్టును ఆశ్రయించినట్టు గోవిందశెట్టి ఊరంతా ప్రచారం చేస్తాడు. అంతవరకు మర్రి చెట్టు మీద పిశాచాలున్నాయని పుకారే తప్ప ఎవ్వరు చూసిన వాళ్ళెవ్వరూ ఉండరనమాట. ఇంకా ఈ మంగయ్యశెట్టి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించాడన్న నమ్మకం ఊళ్ళో వాళ్ళందరికీ కలుగుతుంది. ఇంకా ఆ కారణంగా చీకటి పడితే ఇల్లు దాటి బయటికి రావడానికి అందరూ భయపడుతుంటారు. మర్రి చెట్టు ప్రాంతాల పిశాచం ఉన్నట్టు చూసిన వాళ్ళకి కొంతమందికి పాపం జ్వరాలు గూడా ఒస్తాయి. మంగయ్యశెట్టి పిశాచం గురించి గోరంతలు కొండంతలుగా ఊళ్ళో అందరూ చెప్పుకుంటూ ఉంటారనమాట. ఊరి పరిస్థితి మొత్తం మారిపోతుంది. పనులన్నీ పాడైపోతాయి. పొలాలకు రాత్రిపూట కాపలా కాయడానికి అందరూ భయపడుతుంటారు. ఇంకా ఇదే సందనుకోని ఇంక పొరుగుళ్ళొంచి దొంగలొచ్చి పంటలన్నీ యథేచ్ఛగా దోచుకుంటుంటారనమాట. ఊళ్ళో ఏ మనిషికైనా, గొడ్డుకైనా జబ్బు చేసినా ఆ పిశాచి పనేనని చెప్పి అందరూ నమ్ముతుంటారు. ఇంక గ్రామ జీవితం అంతా తలకిందులైపోతుంది. గ్రామాల్లో దరిద్రం తాండవించడం కూడా ఈ గోవింద శెట్టికే లాభం కలిగిస్తుందనమాట. తన దగ్గరున్న సరుకును బాగా ఎక్కువ ధరలకు అమ్మేసి అతనింకా లాభాలు సంపాదిస్తుంటాడు. అతను గ్రామస్తుల మీద కనికరించి తన పిశాచం వేషం మానుకోక ఇంకా ఆ వేషంతోనే కాపలా కాస్తూనే ఉంటాడు. ఈ స్థితిలో చిన్నడు తన కుక్కతో సహా ఆ గ్రామం చేరుకుంటాడు. ఊరిలో అడుగుపెడుతూనే అతను మంగేశెట్టి పిశాచం గురించి, దాని మూలాన గ్రామానికి పట్టిన పీడ గురించి వింటాడు. అతను చాలా బాధపడతాడనమాట. ఈ జనాలకి పిశాచాల భయం లేకుండా చేస్తే తప్ప వారి జీవితాలు బాగుపడవు. తాను ఆ పనికి పూనుకునే ముందు మంగేశెట్టి పిశాచాన్ని ఒకసారి చూడాలనుకుంటాడు. అప్పుడు గాని దాని గురించి ఏదో ఒకటి చెయ్యడం సాధ్యం కాదు. ఇంకా ఇంకా ఆ రాత్రి అతను బాగా నిర్జనంగా ఉన్న ఆ దయ్యాల మర్రి చెట్టున చేరి దాని మీద ఎక్కి కూర్చుంటాడనమాట. ఇంకా అర్ధరాత్రి అయ్యేసరికి గోవిందశెట్టి చెట్టు నీడలో నడుస్తుండడం ఈ చిన్నోడికి కనిపిస్తుంది. ఇంకా ఎవరో మంగయ్యశెట్టి పిశాచంలా నటిస్తూ ప్రజలను భయానికి గురి చేస్తున్నారు. ఎందుకు? ఇందులో ఆ మనిషి స్వార్థం ఏదో ఉండాలి. తన స్వార్థం కోసం ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్న ఆ కిరాతకుడిని తప్పకుండా ప్రజల ముందు కీడ్చాలి. అప్పుడు గాని వాళ్ళకి ఆ పిశాచాల భయం పోదు. ఇంక తెల్లవారుజామున గోవిందశెట్టి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చిన్నడు అతని వెనకగా వచ్చి ఆ ఇల్లు గల వాడిని గురించి వాకబు చేస్తాడు. గోవిందశెట్టి మంగయ్యశెట్టి కొడుకేనని, మంగయ్యశెట్టి బాగా డబ్బు సంపాదించి చచ్చాడని, అతనిప్పుడు పిశాచం అయ్యాడని ఊరి వాళ్ళు చిన్నడికి చెప్తారనమాట. తన తండ్రి పిశాచం అయ్యాడని ప్రచారం చేసి, ఆ వేషంతో తాను ప్రజలను హడలగొట్టడంలో గోవిందశెట్టి అభిప్రాయం ఏమై ఉంటుందని చెప్పి చిన్నడు బాగా ఆలోచిస్తాడు. తన ఇంట్లో ఉన్న ధనపు రాసులను దొంగలు దోచుకుపోతారని భయం కూడా లేకుండా గోవిందశెట్టి రాత్రి వేళ మర్రి చెట్టు కింద కాపలా కాయడానికి ఏదో బలమైన కారణం ఉండాలి. ఇంకా ఆ రోజు చీకటి పడే వేళ చిన్నడు గడ్డాలు, మీసాలు పెట్టుకొని గోవిందశెట్టి ఇంటికెళ్ళి "మంగేశెట్టి, మంగేశెట్టి" అని చెప్పి పెద్దగా కేక పెడతాడనమాట. ఇంకా గోవిందశెట్టి తలుపు తీసి చిన్నడని ఒక్క క్షణం తేరిపారా చూసి, "ఏం కావాలి? నువ్వెవరు?" అని చెప్పని అడుగుతాడు. "నేను జోగీందర్ కొడుకుని, మంగేశెట్టి కావాలి" అని చెప్పి అంటాడు చిన్నడు కుర్చీ మీద కూర్చుంటూ. ఇంకా చిన్నడి చొరవకు గోవిందశెట్టి బిత్తరబోయి, "ఆయన మా నాన్నగారు. ఆయన పోయి చాలా రోజులైపోయింది. ఆయనతో ఏం పని నీకు?" అని చెప్పి అంటాడు.
ఇంకా చిన్నడు కొద్దిగా విచారంగా ముఖం పెట్టి, "మా నాన్నగారికి మీ నాన్నగారు 1,00,000 వరహాలు బాకీ ఉన్నారు. వాటి కోసమే వచ్చాను. ఆ డబ్బు ఇచ్చి నన్ను తొందరగా పంపించే ఏర్పాటు చూడు" అని చెప్పంటాడు. గోవిందశెట్టి ఉలిక్కిపడి, "ఆ! ఏమిటి మా నాన్నగారు మీ నాన్నగారికి 1,00,000 వరహాలు బాకీ ఉన్నాడా? ఆ డబ్బు నీకు నేనెయ్యాలా? బాగుంది. ఉండడానికి ఈ ఇల్లు తప్ప నా దగ్గర చిల్లిగవ్వ లేదు. కావలిస్తే చూసుకో. నా బతుకు వెళ్ళమారడమే అంతంత మాత్రంగా ఉంది" అంటూ చిన్నడికి ఇంట్లో ఉన్న ప్రతి పెట్ట, ఇనపెట్టెతో సహా చూపిస్తాడు. అంతా చూసిన మీదట చిన్నడికి సంగతేంటో పూర్తిగా అర్థమైపోతుంది. గోవిందశెట్టి తనకున్నదంతా దయ్యాల మర్రి చెట్టు సమీపంలో దాచి, రాత్రిపూట పిశాచంలాగా వేషం వేసుకొని అక్కడ కాపలా కాస్తున్నాడనమాట. ఇంక అటుకేసి ఎవ్వరూ రాకుండా కూడా చూసుకుంటూ ఉన్నాడనమాట. ఈ సంగతి గ్రహించిన చిన్నడు, "చూడు గోవిందశెట్టి, బాకీ అన్న తర్వాత బాకీయే. నీ ఇల్లు అది అమ్మేసైనా మా నాన్న బాకీ తీర్చడం మంచిది. మా నాన్న సంగతి నీకు తెలీదు" అని బెదిరిస్తాడు. ఇంకా గోవిందశెట్టి మండిపడి, "ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు. మా నాన్న ప్రస్తుతం ఆ పిశాచమై తిరుగుతున్నాడు. మంగేశెట్టి పిశాచం పేరు చెప్తే ఈ ప్రాంతంలో కప్పలు గూడా నీళ్లు తాగవు. మీ జోగిందర్ ఏం చేయగలడు" అని జెప్పంటాడు. ఇంకా చిన్నడు పకపకా నవ్వి, "అదా నీ ధైర్యం? మా నాన్న కూడా చచ్చి పిశాచమే ఈ ప్రాంతంలో విలయతాండవం జేస్తున్నాడు. పిశాచయినాక తనకు రావాల్సిన బాకీలన్నీ ఒక్కటొక్కటే వసూలు చేస్తున్నాడు. మొండికెత్తిన వాళ్ళ చేత నెత్తురు కక్కిస్తున్నాడు. అయినా మీ నాన్న మీదే విరుచుకు పడతాడనే భయంతోనే బాకీ వసూలుకు నేనే స్వయంగా బయలుదేరొచ్చాను. నన్ను ఉట్టి చేతులతో వెనక్కి పంపావో, నీ ప్రాణానికి నేను పూచీపడను. నువ్వు డబ్బు లేదని నన్ను మోసగించగలవు గానీ, డబ్బు ఎక్కడ ఉన్నది ఆ పిశాచానికి తెలియదా? ఆ సంగతి నీకు తెలియదా? వెళ్ళొస్తా అని చెప్పి బయటపడతాడు. ఇంకా గోవింద శెట్టికి మత్తిపోయినట్టయిపోతుంది. పిశాచంగా నటిస్తూ మనుషులను హడలగొట్టవచ్చు గానీ, నిజంగా పిశాచం వెంటబడితే తన గతేం గాను? అయినా ఆ రాత్రి గోవిందశెట్టి మర్రిచెట్టు కిందకెళ్ళి పిశాచం వేషం వేస్తాడనమాట. కానీ కాళ్ళు వణుకుతుంటాయి. జోగిందర్ పిశాచం తన డబ్బు కోసం రావచ్చు. ఇంక ఈ ప్రదేశంలో పిశాచాన్ని ఎదుర్కొనే కన్నా తన డబ్బు తన ఇంటికే తీసుకుపోవడం మేలు. ఊరు మధ్య పిశాచాల భయం తక్కువ. పిశాచాల భయం కన్నా దొంగల భయం కూడా తక్కువే. ఇంక గోవిందశెట్టి తాను ధనం పాతిన చోట తవ్వి లగ్గమిందలు పైకి తీస్తాడు. ఇంక అంతలో చెట్టు మీద నుండి చిన్నడు గోవిందశెట్టి ముందు తూకుతాడనమాట. ఇంక గోవిందశెట్టి భయంతో కెవ్వునరుస్తాడు. చిన్నడు అతన్ని పట్టుకుని మర్రి చెట్టుకే కట్టేసి, అతనికి తన కుక్కను కాపలా పెట్టి, ఊళ్ళోకి వెళ్ళి "మంగయ్యశెట్టి పిశాచాన్ని చూపిస్తాను రండి" అని జనాన్ని పిలుచుకొస్తాడు. ఇంక వాళ్ళు గోవిందశెట్టిని గుర్తించి ఇంక ఆశ్చర్యపోతారనమాట. చచ్చిపోయిన మంగేశెట్టి ఎన్నో అక్రమాలు చేసి ఇంత సంపాదించి ఉంటాడని చెప్పి ఊళ్ళో ఎవ్వరూ ఊహించుండరు. ఇంకా ఆ సంగతి గ్రామస్తులకు తెలియకుండా ఉండడానికి ఈ గోవిందశెట్టి తన తండ్రి సంపాదనంతా లంక బిందెల్లో పెట్టి ఇక్కడ దాచి తన తండ్రి పిశాచం అయినట్టు మిమ్మల్ని నమ్మించి వీటికి రాత్రి వేళ కాపలా కాస్తున్నాడు. ఇందులో ఊళ్ళో వాళ్ళు పోగొట్టుకున్న దొంగ సత్తు ఎంత ఉందో మీరే నిర్ణయించుకొని ఎవరిది వారికి తిరిగిచ్చేయండి. మీరు దయ్యాలు, పిశాచాలు అని భయపడినంత కాలము మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు తేలిగ్గా మోసం చేస్తుంటారు. మీ బతుకులు బండలైపోతాయి అని చెప్పంటాడు చిన్నడు. ఇంకా చిన్నడు గోవిందశెట్టిని, లంక బిందెలను ఆ గ్రామాధికారికి అప్పజెప్పి తన కుక్కతో సహా వెళ్ళిపోతాడనమాట. కథ కంచికి మన వెంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.